ఆరోగ్యశ్రీ అనగానే మొదటగా గుర్తు వచ్చే పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో 2007 ఏప్రిల్ 1వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టి అనుకోకుండా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఈ యొక్క పథకం ద్వారా 5 లక్షల బీమా వర్తింపజేస్తారు. ఉచితంగా ఈ యొక్క పథకం కింద గుండె సమస్యలు కానీ, క్యాన్సర్ సమస్యలు కానీ, ఎటువంటి మార్గ మధ్యలో యాక్సిడెంట్ అయిన సమస్యలు కానీ, ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కానీ కింద చేర్చినట్టు అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయాం నుంచి నేటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఈ యొక్క పథకం అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా ఆచరిస్తున్న నేపథ్యంలో మంచి స్పందన రావడంతో ప్రభుత్వాలు మారినా కానీ నేటి గీట ఈ యొక్క పథకం అయితే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. అలాంటి పథకం ప్రస్తుతం ఇప్పుడు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు గిట్ట కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం చెల్లించిన వ్యయం చెల్లించట్లేదని ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్నట్టు సమాచారం. అది ఎప్పటి నుండో కాదు, నేటి నుంచి అర్ధరాత్రి నుండి అమలవుతున్నాయని తెలిపారు. అయితే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ డాక్టర్ రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం గత 18 నెలలుగా 1100 నుంచి 1200 కోట్ల నిధులు విడుదల చేయలేదు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గత నెల 21వ తారీఖున మేము ప్రభుత్వానికి లేఖ విన్నవించాం. ఈ నేపథ్యంలో 30వ తారీఖు ప్రభుత్వం అదేవిధంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చ జరపగా దాంతో భాగంగా కొంత అయినా అమౌంట్ జమకూరుస్తాని ప్రభుత్వం చెప్పాడు. అదేవిధంగా 15 రోజులైనా కానీ అమౌంట్ జమకూర్చడంతో ఈ రోజు అర్ధరాత్రి నుండి ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నిన్న సోమవారం నెట్వర్క్ ఆసుపత్రులకి 100 కోట్లు జమ చేసినట్టు వెల్లడించాలని చెప్పారు. ఏదేమైనా ప్రైవేట్ ఆసుపత్రులకి దాదాపు 530 కోట్లు, ప్రభుత్వ ఆసుపత్రులకి 550 కోట్ల వరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ఆసుపత్రులు నిర్వహించడం చాలా కష్టతరం అవుతుందనేది ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు రాకేష్ అయితే వెల్లడించారు. ఏదేమైనా పేద మధ్యతరగతి కుటుంబాలకి ఈ యొక్క ఆరోగ్యశ్రీ అనేది ఉండడం వల్ల వెన్నుదండగా ఉన్నది. సమయానికి డబ్బులు లేక ఎటువంటి సమస్య వచ్చినా కానీ, అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ కొంత ఆర్థిక భారం తగ్గుతుందనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి ఆరోగ్యశ్రీ నిలిపివేయడం వల్ల ప్రజల్లో కొంత అయోమయంలో గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా తిరిగి ప్రభుత్వం ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం అయితే పునఃప్రారంభించాలి. ఎందుకంటే పేద ప్రజలకి అండగా ఉంటుంది. అదొక ఆర్థిక భారం అనేది పడకుండా కాపాడుతున్నది ధీమా ఉన్నది. అందుకు ఈ ప్రజలైతే తిరిగి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని అయితే పునఃప్రారంభించాలని ఆశించిన పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో శంకర్, న్యూస్ 18 నల్గొండ జిల్లా ప్రతినిధి.